ఈరోజు మనం శనిగ్రహం గురించి పార్ట్ 3 క్లాస్ అనేది తెలుసుకుందాం. ఎందుకంటే శని ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక జాతక చక్రం చూసేటప్పుడు ఇది మనం బాగా తెలుసుకోవాలి. శని అనగానే మొదటగా మనం తీసుకునేది ఏంటంటే కర్మ ఫలదాలు. ప్రతి మనిషి ఏంటంటే వాళ్ళ కర్మలకు ఎలాంటి ఫలితాన్ని అనుభవిస్తుంటారు. 7 జన్మల పాటు శని వీళ్ళని ఎందుకు పీడిస్తుంటాడు. శని అనగానే మనం ఏంటి పీడాకారకుడు అనుకుంటాం. శని పీడాకారకుడు ఎలాగవుతాడు అదొకటి చూసుకోవాల్సి వస్తుంది. శని ఎంత యోగకారకుడైన వాళ్ళ జాతకాల్లో ఎంత యోగ బలాన్ని ఇచ్చినా కూడా పీడన అయితే ఖచ్చితంగా వేస్తుంటాడు. కాబట్టి వీళ్ళకి శని ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పీడిస్తాడు, ఎలాంటి పీడన ఇస్తా ఉంటాడు, ఇలాంటివన్నీ మీరు ఆస్ట్రాలజర్గా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, శని కారకత్వాలు చూసుకుంటే మనకి శని 3 భావాలు కారకత్వం తీసుకుంటాడు. 6వ భావ కారకత్వం ఒకటి తీసుకుంటాడు శని, 8వ భావ కారకత్వం శనిదే, 12వ భావ కారకత్వం కూడా శని. అంటే త్రిక భావాలు మనం దుస్థానాలు ఏదైతే అంటామో ఈ దుస్థానాలకి కారకుడే శని. అందుకే శని ఏంటంటే ప్రతి మనిషి జాతకంలో ఎంతో కొంత పీడన ఇస్తూనే ఉంటాడు. ఆ పీడన అయితే మనం తప్పించుకోలేము. కాకపోతే మ్యాక్సిమం ఏంటంటే ఆ పీడ తప్పించుకుంటా కూడా మనం ట్రై చేస్తున్నాం. రెండోది, ఒక మనిషికి పీడ ఎటు నుంచి వస్తుందో కూడా తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పీడ ఎందుకు వస్తుందండి, అదే ప్రారంభం. ఒకసారి మీరు ఈ శని పీడను మీరు కనిపెట్టగలిగారు అనుకోండి, ఇంకా పర్సన్ యొక్క జీవితం అనేది మనం డిజైన్ చేయగలుగుతాం. ఇది ఈ ప్లానెట్ వీళ్ళని ఇబ్బంది పెడుతుంది, ఈ ప్లానెట్స్ కి శాంతులు చేసుకోవాలి, ఈ ప్లానెట్ కి సంబంధించిన పూజ చేయాలి, ఇంకా మిగతాదంతా ఈశ్వరుడి మీద బాధ్యత వహించడం, ఆయన మీద వదిలేయాలి, దేవుడి మీద. ఎందుకంటే దేవుడు కూడా ఎందుకంటే ఇంపార్టెంట్. ఈ జ్యోతిష జ్ఞానం ఏదైతే ఉందో ఇది ఈశ్వరుడి జ్ఞానం. అంటే అతని లాంగ్వేజ్ని మనం ఏంటంటే ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాం. ఎందుకంటే గొప్పతనం అంతా ఏంటంటే శివుడి దేవుడు మనం. ఈ శని కూడా ఏంటంటే అతని మాట వింటాడు. ఇలా మనం ఒక జాతక చక్రం అబ్జర్వ్ చేసినప్పుడు శని ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్. నిన్న పార్ట్ 1 పార్ట్ 2 క్లాసెస్ కొంత విన్నారనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ క్లాస్ విన్నారంటే కనుక మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇంకా శని గురించి దాయడానికి ఏమి ఉండదు ఇంకా. అంటే ఒక జాతకం మీ చేతిలో పడంగానే ఈజీగా స్ట్రక్చర్ అనేది చెప్పేయచ్చు. ఆల్మోస్ట్ ఇవాళ నాకు తెలిసిన సీక్రెట్స్ కూడా కొన్ని రిలీజ్ చేస్తాను. వాటి మీద కూడా మీరు వర్కౌట్ చేశారనుకోండి, మీ ప్రెడిక్షన్స్ అల్టిమేట్గా ఉంటాయి. ఇంకా అందులో అసలు డౌటే లేదు. ఇప్పుడు మనం ఒక జాతక చక్రాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా ప్రెడిక్షన్ చేయొచ్చు. ఇప్పుడు చూసామనుకోండి, శని ఎవరినైనా పీడిస్తుంటాడు, ఫస్ట్ బాధ పెడుతుంటాడు. ఏ ఏ సెక్టార్లు బాధ పెడుతుంటాడు శని, అదొకటి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక మేష లగ్నాన్ని మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఒకళ్ళ జాతకం ఒక మేష లగ్నం వచ్చింది మనకి. ఒక మేష లగ్నం, ఈ మేష లగ్నానికి శని ఇక్కడ ప్లేస్ అయ్యాడు అనుకో, అంటే అష్టమ భావంలో శని ప్లేస్ అయ్యాడు. సారీ, సప్తమం పెట్టా కదా. ఇది 8th హౌస్ లో శని ప్లేస్ అయ్యాడు. 8th హౌస్ లో శని అనగానే మనం జనరల్ గా ఏం చెప్పుకుంటాం, నిన్న మొన్న క్లాసెస్ లో ఏం చెప్పుకున్నాం, ఈ శని ఆయుకారకుడు, ఆయుష్ని ఇస్తుంటాడు. గుప్త రహస్యాలు ఏవైతే ఉంటాయో, గుప్త శాస్త్రాలు ఏవైతే ఉంటాయో, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మంచి నాలెడ్జ్ ఇస్తుంటాడు. ఇదంతా మనం పాజిటివ్గా చెప్పుకున్నాం. ఇప్పుడు అష్టమంలో ఉన్న శని పీడిస్తాడు అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఎలా పీడిస్తాడని చూస్తున్నాం అనుకోండి, ఒక జన్మ లగ్నాన్ని మనం 3 భాగాలు చూసుకున్నాం. ఇప్పుడు మనం ఈ జన్మ లగ్నం నుంచి శని అష్టమ భావంలో కూర్చున్నాడు. ఇప్పుడు జన్మ లగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి, ఒక 3 పార్ట్స్గా తీసుకున్నాం అనుకోండి, మనకి ఇది ఒక
ఇది 3 పార్ట్స్ అనుకుందాం. ఇప్పుడు ఇది హెడ్ పార్ట్ 1 అంటే 0 to 10 degrees వరకు ఉంటుంది. ఇది నాభి వరకు తీసుకున్నాం అనుకో పార్ట్ 2 మనిషి బాడీ పార్ట్, ఇది 20 degrees వరకు ఉంటుంది. 10 degrees నుంచి 20. ఇంకా నాభి నుంచి కింద పాదాల వరకు తీసుకుంటే కనుక పార్ట్ 3 30 degrees. ఇప్పుడు ఒక పర్సన్ ఒక మేష లగ్నమే కానీ ఎనీ లగ్నం వాళ్ళ జాతకంలో అష్టమ భావంలో శని కూర్చుంది. శని కూర్చున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ 10 degrees మధ్యలో పుట్టారు అనుకోండి, మనకు ఏ పార్ట్లోకి వెళ్ళిపోతుంది? హెడ్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ జాతకంలో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? హెడ్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం 1 అంటే హెడ్లో మనకి ఏముంటాయి? కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, అండ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, బ్రెయిన్కి సంబంధించిన ఈ పార్ట్స్ అన్ని ఏంటంటే వాళ్ళు రోగ పీడించడం శని, అక్కడ ఏదో ఒక రోగాన్ని తెప్పించడం, బాధను పెట్టడం, లేదా వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక మైగ్రేన్ లాంటిది రావడం, అర్థమైందా? లేకపోతే వాళ్ళ హెయిర్లో ప్రాబ్లమ్స్ రావటం, హెడ్లో స్కిన్లో ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటివన్నీ వస్తుంటాయి. రీజన్ ఏంటంటే ఆ లగ్నాత్తు శని అష్టమ భావంలో కూర్చుంది. లేదు వాళ్ళ లగ్నం మనకి 20 degrees మధ్యలో పడింది అనుకోండి, మనకి ఎక్కడి నుంచి షోల్డర్స్ నుంచి నాభి వరకు బాడీలో ఏ పార్ట్స్ ఉంటాయో ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఆ పార్ట్స్ ని శని పీడిస్తుంటాడు, వాటిలో లోపాలను తెప్పిస్తుంటాడు, బాధ పెడుతుంటాడు అని చెప్పి ఇది ఒకటి. ఇంకా థర్డ్ 1 అంటే 20 degrees తర్వాత 21 నుంచి 30 వరకు శని ప్లేస్ అయ్యాడు. ఇది వాళ్ళ లగ్న డిగ్రీలు పడ్డాయి, అష్టమంలో శని ప్లేస్ అయ్యాడు. ఈ అష్టమంలో శని ప్లేస్ అవటం వల్ల ఏంటి? పీడిస్తున్నాడు, ఆ భావానికి పీడిస్తున్నాడు. ఈ నాభి నుంచి పాదాల వరకు ఉన్న పార్ట్స్ లో సంబంధించి ఇబ్బంది రావటం, అంటే కుట్టి నడక రావచ్చు, డిస్క్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు, అదేనా వాళ్ళ నడకలో కాళ్ళల్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇట్లా ఏదైనా సరే గ్రౌండ్ పార్ట్ లో ఇబ్బందులు అనేది ఇస్తుంటాడు. అంటే ఇదంతా ఏంటంటే శని ఎందుకు ఇస్తున్నాడంటే ఈ శని మనకి ఈ 3 భావాలకి డిఫాల్ట్ కారకుడు. 6వ భావానికి రోగభావానికి కారకుడు అవుతున్నాడు, 12వ భావం హాస్పిటాలిటీకి కారకుడు ఆయన అవుతున్నాడు, నష్టాలకి కారకుడు ఆయన అవుతున్నాడు, అష్టమ భావం కష్టాలకి కారకుడు ఆయన అవుతున్నాడు, అవమానాలకి కారకుడు ఆయన అవుతున్నాడు. చూడండి, అష్టమ భావంలో శని కూర్చున్నాడు, అవమానాలు పడుతూనే ఉంటాడు ఆ మనిషి, ఎప్పుడు ఏదో రకంగా గౌరవ మర్యాదలు దొరకవు, ఆ మనిషి వ్యక్తిత్వాన్ని ఇబ్బంది పెడుతుంటాడు. 2 అతను జన్మలగ్నం మనం ద్రాక్షాణంలో 10 డిగ్రీలు ఎట్లా విభజిస్తాము, అట్లా రాశికొండలో 10 డిగ్రీలు విభజించినప్పుడు ఆ శని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. శని మనం ఎప్పుడన్నా గమనిస్తే కనుక, శని మనం గమనించామనుకోండి, శని మనకేంటి ఆల్మోస్ట్ ఒక రాశిలో 2.5 ఏళ్ళు ఉంటాడు. ఇప్పుడు ఒక రాశి వాల్యూ మనకి ఎంత ఉంటుంది? 30 degrees ఉంటుంది. 30 degrees మనం క్యాలిక్యులేషన్ చూసుకున్నాం అనుకోండి, అతను 30 months ఉంటాడు ఒక రాశిలో. అంటే ఒక డిగ్రీ శని సంచరించడానికి 1 నెల రోజులు పడుతుంది, 30 days పడుతుంది. అలాగే 2.5 years అనేది మనకి ఒక రాశి చక్రంలో శని సంచారం ఉంటుంది. అందులో శని అంటే మనకి పృష్ఠోదయ గ్రహం కాబట్టి 21st అంటే 20 degrees నుంచి 30 degrees మధ్యలో శని ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాడు. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు, అందులో సందేహం లేదు. అందులో ఏంటి, శని గోచార ఫలితాలు కూడా బలంగా నేస్తుంటాడు. అతను ఏ గోచారంలో ఏ భావంలో అతను గోచారంలో తిరుగుతున్నాడు, వాళ్ళ చంద్రాత్తు లగ్నాత్తు అంటూ సూర్యుడి నుంచి ఆయా ఫలితాలను అయితే శని ఖచ్చితంగా ఇస్తాడు. లాస్ట్ డిగ్రీస్లో ఇస్తుంటాడు, ఫస్ట్ డిగ్రీస్ కంటే కూడా. అతను ఎంటర్ అయింది కానీ లాస్ట్ 30 degrees, 20 to 30. ఎందుకంటే అది పృష్ఠోదయ గ్రహం కాబట్టి. పృష్ఠోదయ గ్రహం అంటే ఏంటి? పాదాలు ముందు పెట్టుకొని బయటికి రావటం. శీర్షోదయం అంటే హెడ్. ఉభయోదయ గ్రహాలు ఏదైనా ఉందంటే మనకేంటి? గురుడు అంటాం. గురుగ్రహం ఏంటంటే ఉభయోదయ గ్రహం, అది రాశిలో మొదలైనప్పటి నుంచి రాశి అయిపోయేదాకా 30 degrees మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇలాగ గ్రహాలు మీరు విభజించుకొని చూడాలి. అంటే ఒక్కొక్క డిగ్రీ శని సంచారం చాలా నిదానం కదులుతున్నప్పుడు ఎక్కువగా వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఇది ఒకటే కాదు, మీరు వాళ్ళ జాతక చక్రంలో మనం శనిని గమనించాలి అనుకోండి, శని ఎక్కడైనా కూర్చోనండి. ఇప్పుడు సమ్ మేష లగ్నమే ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. దీన్ని బట్టి మీరు ఏంటంటే అన్ని లగ్నాలని అబ్జర్వేషన్ చేయండి. శని 9th house లో కూర్చున్నాడు అనుకోండి, ఇన్ కేసు 9th house లో కూర్చున్నాడు,
నైన్త్ హౌస్ అనగానే మనకి ఏమొస్తుంది ఇక్కడ? ద్వితీయ భావానికి అష్టమ భావం అవుతుంది. అంటే శని వీళ్ళని ఎక్కడ పీడిస్తుంటాడు అని ఆలోచించాం అనుకోండి. శని ఒకటి మూడో దృష్టి లాభాలను పీడిస్తుంటాడు, దండిస్తూ ఉంటాడు, నష్టాలు చేస్తుంటాడు. కానీ రెండవ భావానికి అతను అష్టమ భావంలో కూర్చున్నాడు కాబట్టి అతను మాట్లాడే మాటల్లో బ్లాకేజెస్ వస్తూ ఉంటాయి. నైన్త్ హౌస్ లో శని కూర్చున్నాడు, వాళ్ళు నోట్లో వాక్కులో నిదానమైన వాక్కు ఉంటుంది, బ్రేకేజెస్ ఎక్కువ ఉంటాయి, బ్లాకేజెస్ ఎక్కువ ఉంటాయి. అర్థం, ఫైనాన్షియల్ గా ఏదో రకమైన ఇబ్బంది పెడతారు, కుటుంబ పరంగా ఇబ్బంది పెడుతుంటారు. అలాగే అవమానాలు, ఎవరు అవమానాలు పడతారంటే వీళ్ళ ఫ్యామిలీ ఎక్కువ అవమానాలు పడుతూ ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీకి గౌరవ మర్యాదలు తక్కువ, ఎందుకంటే కుటుంబ స్థానం కదా. కుటుంబ స్థానంలో ఏమంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. వీళ్ళు ఏంటంటే సమాజంలో ఎక్కువ అవమానాలు పడతాం, గౌరవ మర్యాదలు లేకపోతే ఇట్లా ఇబ్బంది పెడతాం. ఇది శని నైన్త్ హౌస్ లో కూర్చున్నాడు కాబట్టి ద్వితీయ భావానికి కష్టాన్ని ఇస్తాడు. ఎలాంటి కష్టం అంటే 6, 8 అధిపతి అయినా దుస్థానానికి ఆధిపత్యం అయిందే కారకత్వం, డిఫాల్ట్ కారకత్వం ఉంటుంది. 6, 12 భావాల అధిపతులు ఎవరున్నా కూడా వాళ్ళ జాతకంలో కారకుడిగా శని ఏం చేస్తాడు, అతను ఎక్కడైతే స్థితిని పొందుతున్నాడో ఆ స్థితి అనేది ఏ భావానికి అష్టం భావం అవుతుందో చెక్ చేయండి. ఏ భావానికి అష్టం భావం అయితే, ఇప్పుడు ద్వితీయ భావానికి మనకి ఇది అష్టం భావం అయింది మేష లగ్నానికి. ఓకేనా? అంటే ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఇబ్బందులు, స్ట్రగుల్ ఇస్తాడు, త్రోట్కి సంబంధించిన స్ట్రగుల్ ఇస్తుంటాడు, ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఇస్తుంటాడు, వాళ్ళు దాచిపెట్టిన అక్యుములేషన్ సంపదకు సంబంధించిన స్ట్రగుల్ ఇస్తుంటాడు. వీటిని మీరు వాళ్ళ జాతక చక్రం చూసి కనిపెట్టవచ్చు. అప్పుడు శనికి మనం ఏం పరిహారాలు చేయాలి అంటే అర్థం అవుతుంది. ఇన్ కేసు శని దశమ భావంలో కూర్చున్నాడు అనుకున్నాం, శని మరణాన్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆయుష్ని ఇచ్చేదే శనే, మరణాన్ని ఇచ్చేదే శనే, పీడని బాధని ఇచ్చేదే శనే. ఎటు నుంచి తీసుకెళ్తాడు? అష్టంలో కూర్చుంటే సెకండ్ హౌస్ నుంచి ఇస్తాడు మరణాన్ని. ఇప్పుడు దశమ భావం అంటే మనకి తృతీయ భావానికి అష్టమ భావం అవుతుంది. తృతీయం అంటే ఇక్కడ మనకి ఇరుగు పొరుగు బంధువులు, సమాజం. ఇవి ఈ రోజుల్లో చూసుకుంటే మన సోషల్ సర్కిల్ కూడా చూసుకుంటాం. అష్టమంలో దశమంలో శని కూర్చున్నాడుగా, వీళ్ళు ఎంతన్నా చేయండి సోషల్ సర్కిల్, బంధువులకి ఎంతన్నా చేయండి, వీళ్ళకైతే గౌరవ మర్యాదలు దొరకవు, అవమానించబడుతూనే ఉంటాడు, అవమానాలు ఎక్కువ ఉంటాయి. రీజన్ అంటే అతను ప్రారంభం, అది అంతే. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? థర్డ్ హౌస్ లో మనకి ఏంటంటే షోల్డర్స్ ఉంటాయి, షోల్డర్స్ ప్రాబ్లం ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్నల్ పార్ట్ ఏదైనా ఉందంటే థర్డ్ హౌస్ లో ఉండే ఇంటర్నల్ పార్ట్ లంగ్స్ అంటాం మనం. మనం చేసే ప్రయత్నాలు, మనిషి యొక్క పురుషార్థం, దానికి ప్రతి ఒక్కదానికి ఏదో ఒక అడ్డం కలిగింది. ఇతను ఏదైనా పని చేస్తున్నాడు అంటే ఆ పని ముందుకు అవలేడు. ఆ పని మొదలు పెడుతున్నప్పుడు నలుగురు నవ్వుతారు, ఎగతాళి చేస్తారు, ఇతను ఈ పని చేస్తున్నాడు అని చెప్పి. వీడి మొహం వీడేం చేస్తాడు, వీడు అడుక్కుదంటాడు, వీడికి ఎలాంటి వాడు ఎలాంటి పనులు ఎందుకు చేస్తాడు, వేస్ట్ క్యాండిడేట్, ఇట్లాగా అతను ఏ పని చేసినా కూడా అవమానించబడుతుంటాడు. ఎందుకంటే దశమ భావంలో శని కూర్చున్నాడు, థర్డ్ హౌస్ కి ఇబ్బంది. రెండోది, ఎవరు ఇబ్బందులు పడుతుంటారు, ఎవరు కష్టాలు పడుతుంటారంటే కనిష్ట సోదర వర్గం ఎక్కువ కష్టపడతారు, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. కనిష్ట సోదర వర్గం సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటాడు, ఛాలెంజెస్ ఎక్కువ ఎదుర్కొంటాడు. ఎవరు ఎదుర్కొంటారంటే కనిష్ట సోదర వర్గం ఎదుర్కొంటారు. థర్డ్ హౌస్ లో వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇతని జాతకంలో థర్డ్ హౌస్ లో ఏముంటుందంటే ఇతని బాడీలో లంగ్స్ ఉంటాయి. లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ తో ఇతను ఫ్యూచర్ లో చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇతని డెత్ లంగ్స్ మెయిన్ కారణం. మీకు అర్థమైంది అనుకోండి. శని పీడనే తెస్తాడు, ఇది ఖచ్చితం, సత్యం. ఈ సత్యాన్ని ఎవరు ఆపలేరు. అంటే అతను యోగకారకుడు కదండి, మంచి పనులు చేస్తుంటాడు కదా, అది ఇదని మనం ఎన్నన్నా చెప్పుకోవచ్చు. చెప్పుకుంటాకి మనకి చాలా ఉంటాయి, మిగిలిన విషయాలు ఇస్తే ఇవ్వచ్చు కూడా. కానీ ప్రాబ్లం అయితే ఇస్తుంటాడు. ఈ వ్యక్తిగతంగా చూసుకున్నాం మనం, అర్థమైనా. సెకండ్ హౌస్ నుంచి అష్టమ భావంలో కూర్చున్నాడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, కుటుంబంలో ఇబ్బందులు, కుటుంబం అవమానాలు పాలవటం, ఇక్కడ కనిష్ట సోదరు వరకు అవమానాలు పాలవటం. ఈ వ్యక్తి కమ్యూనికేషన్ అవుతున్నాడు, 10 మందిలో కన్వర్సేషన్ చేస్తున్నాడు, సోషల్ మీడియాలోకి వెళ్ళాడు, ఇరుగు పొరుగుతో జనాలు ఇతను ఎంత మంచి అని చేరి, ఎంత గొప్ప అని చేరండి. కానీ ఖచ్చితంగా అయితే ఇతనికి అక్కడి నుంచి గౌరవ మర్యాదలు అయితే దొరకవు. ఇతను విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే శని ఆ రకమైన బాధని పీడని ఇస్తుంటాడు. ఇంకా గోచారంలో తిరుగుతున్నప్పుడు కూడా అతను వాళ్ళ లగ్నాత్తు ఏ భావానికి అష్టమంలో కూర్చున్నాడు. ఇప్పుడు శని ఏకాదశి భావంలో కూర్చున్నాడు. లగ్నాత్తు
మేష లగ్న జాతకులు మనం మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు, చతుర్థ భావం నుంచి అష్టమంలో కూర్చున్నాడు. ఈ పీరియడ్ లో శని గోచారం తిరుగుతున్నాడు కాబట్టి ఎవరు ఎక్కువగా సఫర్ అవుతారు, కష్టపడతారంటే మేష లగ్న జాతకులు వాళ్ళ తల్లి ఎక్కువ కష్టపడింది. తల్లి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. ఎందుకంటే శని ఏకాదశిలో కూర్చున్నాడు, గోచారం కుంభరాశిలో. శని ఇక్కడ కూర్చొని ఉన్నాడు, కుంభరాశిలో కూర్చున్నాడు. ఈ ఫోర్త్ హౌస్ కానీ ఎయిత్ హౌస్ అవుతుంది. వీళ్ళకి ఏంటంటే హార్ట్కి సంబంధించిన దడ రావటం, ఒక్కసారిగా బ్లాకేజెస్ వచ్చినట్టు ఫీల్ అవ్వటం, అంటే గుండె దడ, ఇలాగా గోచారంలో పెరిగిద్ది అంతే. నిజంగా గోచారం చేస్తుందని కాదు, పెరిగే అవకాశం ఉంటుంది. దానికి వీళ్ళంటే భయపడతారు, అమ్మో నా గుండె జబ్బు వచ్చిద్దామో, నా గుండె ఆగిపోతుందామో అని చెప్పి ఒక రకమైన ఫీర్ అనేది తీసుకెళ్తారు శని. ఎందుకంటే భయపెట్టడంలో శనిని మించిన గ్రహం ఇంకోటి లేదు. టన్నుల్లో భయపెట్టింది జనాలను. భయపెడతాం కదా, కష్టాన్ని ఇస్తుంటాడు కూడా గోచార శని. నేటల్ చాట్లో శని వాళ్ళ జాతకాలు ఎక్కడ కూర్చోవు. ఇన్ కేసు నేటల్ చాట్లోనే ఫోర్త్ లో కూర్చున్నాడు, నేను బై బర్త్ చెప్తా వీళ్ళ మాత్రం కష్టాలు పడుతుంటుంది అని. ఎందుకంటే ఫోర్త్ నుంచి ఎయిత్ లో కూర్చున్నాడు శని. వాళ్ళ లగ్నాత్ టెన్త్ లో కూర్చున్నాడు శని అంటే థర్డ్కి ఇబ్బంది. 11th లో కూర్చున్నాడు శని అంటే ఫోర్త్కి ఇబ్బంది. ఫోర్త్ కంటే గృహ అవసరాలు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు పాపం. సుఖంగా ఉండాలన్నా, ఎక్కడన్నా సుఖపడాలన్నా కూడా భయపడుతుంటాడు. అర్థం. ఒక కారు ఉంది, మంచి లగ్జరీ కారులో అతను ట్రావెలింగ్ చేస్తున్నాడు అనుకోండి, ఆ కారుని చూస్తే భయం వేసేది అతనికి. కొనుక్కుంటాడు పాపం, కానీ భయపడుతుంటాడు. రీజన్ ఏంటంటే ఆ భయాన్ని శని క్రియేట్ చేస్తాడు. ఆ కారుకి ఏదో ఒక రిపేర్ రావటం, ఇబ్బందులు పాలవటం, ఆ కారు సమ్ము వీళ్ళు జర్నీ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం, యాక్సిడెంట్ అవ్వటం, భయాన్ని క్రియేట్ చేస్తుంటాడు. ఆ టైంలో ఏంటంటే శని హారర్ ఆడటం కానీ, వాళ్ళ దగ్గర దేహాంతర దిశలో శని ఆడటం కానీ ఇది జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే 11th హౌస్ లో శని లాభాలు ఇవ్వచ్చు అతను వీళ్ళ జాతకానికి, ఇంకా ఎక్స్టర్నల్ గా ఏదన్నా ఇవ్వచ్చు యోగకారకుడైతే. కానీ ఫోర్త్ కి అయితే ఖచ్చితమైన స్ట్రగుల్ ఇస్తుంటాడు శని. ఎందుకంటే 11th లో కూర్చున్నాడు కాబట్టి. అంటే అతను ఆ భావం నుంచి అష్టమ భావంలో కూర్చున్నాడు. దుస్థాన కారకత్వం ఉంది కాబట్టి శని ఖచ్చితమైన పీడనిస్తుంటాడు. ఇదే శని వాళ్ళ జాతకంలో ఒక 1000 స్థానంలో కూర్చున్నాడు అనుకుందాం. ఒక 1000 స్థానంలో శని కూర్చుంటే ఏ భావానికి అష్టమ భావం అవుతుందంటే పంచమ భావానికి అష్టమ భావం అవుతుంది. వీళ్ళకి స్ట్రగుల్ ఎక్కడ వస్తుందో ఫస్ట్ సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ తెలివితేటల సమస్యలు, వీళ్ళ తెలివితేటల వల్ల అవమానాలు పాలవటం. రెండు, వీళ్ళ ఎడ్యుకేషన్లో బ్లాకేజెస్, ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్. ఇదంతా తీసుకొచ్చేది ఎవరంటే మళ్ళీ శని తీసుకొచ్చింది. మీరు అలాగా, ఎందుకంటే శని ఎక్కడ కూర్చున్న వాళ్ళ జాతకంలో ఎవరు సఫర్ అవుతారంటే సంతానం సఫర్ అవుతుంది. వీళ్ళు ఏం చెప్పాలి ఈ టైంలో మనం వాళ్ళకి దశాంతర దశలు కానీ దేహాంతర దశలు కానీ శని నడుస్తున్నప్పుడు వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. ఇదేంటంటే మనం ఒక శని గురించి తెలుసుకునే విధానం. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, శని 1 డిగ్రీ కదలటానికి 1 నెల రోజులు పట్టింది. అలాగే 30 degrees 30 months అంటే 2.5 years. అట్లా శని తిరుగుతున్నప్పుడు మనకి లాస్ట్ 10 months ఏదైతే ఉంటుందో 2.5 ఏళ్ల కాలంలో 30 నెలల్లో లాస్ట్ 10 నెలలు అతను ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాడు. ఇప్పుడు శని ప్రతి ఒక్క జాతకుడికి, ద్వాదశ లగ్నాలు ఎవరికి పుట్టినా ప్రతి ఒక్కడికి ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాడు. ఆ ప్రభావం చాలా మందికి మంచి చేసే అవకాశం ఉంటుంది, కొంతమంది చెడు చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కడికి ఇప్పుడు కూర్చున్న శని ఏ భావంతో అష్టమ భావం అయ్యాడో, వాళ్ళ లగ్నాత్ ఏ భావం నుంచి అతను అష్టమ భావం అయ్యింది కుంభరాశి, ఆ భావానికి సంబంధించిన సఫర్ ఉంటుంది. కాబట్టి రెమెడీ చేసుకుంటాం మంచిదని చెప్తారు. శనికి రెమెడీ అంటే ఏం లేదు, హనుమంతుడు టెంపుల్కి వెళ్ళిపోవటం. శని వాయుతత్వాలు ఆడు. ఒక మనిషి భూమి మీద పుట్టేటప్పుడు జాతక చక్రం మన భూమి మీద పుట్టిన టైం ఎందుకు తీసుకుంటామంటే తల్లి గర్భంలో ఉన్నాడు, 9 నెలల్లో 10 నెలల్లో పెరుగుతాడు. కానీ ఎప్పుడైతే భూ వాతావరణంలోకి వస్తాడో ఫస్ట్ ఆ బిడ్డ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే అతను భూ వాతావరణంలోకి రావటం ఏంటంటే తను శ్వాసను తీసుకుంటుంది. తన ముక్కులు ఏంటంటే శ్వాసను తీసుకుంటాం అనేది ఫస్ట్ వెళ్తుంది. కొంతమంది శ్వాస రాక ఊపిరాడపోతే డాక్టర్ తలకాయ కింద పెట్టి కొడతారు, ముక్కులో వాటర్ గిటర్ వస్తుంటే బయటకు వస్తుంది. శ్వాస, ఏ వాయువు అయితే ఉంటుందో ఈ వాయువుకి అధిపతి శని. అందుకే మనిషికి చెవుడు వచ్చిందా, లేకపోతే ఏ ప్రాబ్లం అన్నా రాని, మోషన్ అవ్వట్లేదా, ఏ వాయువు దెబ్బతిందా, అపాన వాయువు దెబ్బతిందా, నాగం దెబ్బతిందా, కృకరమం దెబ్బతిందా, ఇట్లా దశ వాయువులు ఉంటుంది.
లాస్ట్ ఆల్మోస్ట్ చనిపోయిన తర్వాత ఒక 40 రోజుల తర్వాత లాస్ట్ వాయువు ధనంజయ వాయువు బయటికి వెళ్ళిపోతుంది. అది శని. ప్రాణం పోయినా కూడా శని ఇంకా 40 రోజులు శరీరాన్ని పీడిస్తాడు. అట్లాగా శని భూమి మీద మనం పుట్టడం శ్వాస ఏదైతే తీసుకుంటాం వాయు రూపంలో మన కర్మలన్నీ మన బాడీలోకి వెళ్ళిపోతాం. మనం తీసుకునే శ్వాస. అందుకే జన్మలగ్నం అనగానే పుట్టిన సమయాన్ని మనం తీసుకుంటాం. కారకత్వం ఏంటంటే శని. శని 7 జన్మల కారకత్వాన్ని కర్మల్ని మోసుకొని వస్తుంటాడు. హీఈస్ ఒక రకం చెప్పాలంటే ఒక స్విగ్గీ బాయ్ అనమాట. మనం ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నామో ఆర్డర్ మొత్తం మోసుకొచ్చి ఇస్తాడు మనకి. దాంట్లో అయితే మనకి ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఇది సత్యం. అది దాన్ని మనం మార్చలేము ఇంకా. ఎందుకంటే శని ఇచ్చే కర్మని ఇచ్చి తీరతాడు. దాన్ని తప్పిలేము. మాక్సిమం మనం ఏంటంటే దాని యొక్క ప్రభావాన్ని తప్పించుకుంటానికి మనం రెమెడీలు చేయటం కానీ అది కానీ ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు శని ఒకళ్ళ జాతకంలో 12 ఇంట్లో కూర్చున్నాడు. 12 ఇళ్ళు అనగానే మనకి ఏముంటుంది ఇక్కడ? ఫిఫ్త్ హౌస్. ఫిఫ్త్ హౌస్ లో మన బాడీలో ఉండే పార్ట్ ఏంటి చెప్పండి? ఆల్మోస్ట్ ఇంటర్నల్ గ్లాండ్స్ ఉంటాయి. అందులో జఠరాగ్ని ఒకటి ఉంటుంది, లివర్ ఉంటుంది. 12 ఇంట్లో శని కూర్చున్నాడు. తినే విషయంలో తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదనుకోండి వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పైగా శని ఏం చేస్తుంటాడు? 12 భావంలో కూర్చున్నప్పుడు పంచమ భావం అనేది మన మనిషి యొక్క కోరికలు, సంతోషాలు. మనం మంచి మంచి కూల్ ఫుడ్స్ తినాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంది. ఎందుకంటే 12 భావంలో కూర్చున్న శని రెండో భావాన్ని మూడో దృష్టి ఇస్తున్నాడు, దండేస్తాడు. నువ్వు తినే తిండిలో ఏమాత్రం తేడా వచ్చినా దండన అనేది జరిగింది. ఇక్కడ డైజెషన్ ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంటాడు. వీళ్ళకి పెయిన్ వస్తే చేసే ప్రాబ్లమ్స్ అంటే ఒకటికి లివర్ ఆపరేషన్ చేస్తున్నాడు. శని 12 ఇంట్లో ఉంటాడు ఖచ్చితంగా. ఆ టైంలో శని నడుస్తుంటాడు. ఎందుకంటే అతను పంచమ భావం నుంచి అష్టమ భావం ఉన్నాడు. పీడనిస్తాడు, లివర్ ప్రాబ్లంలు ఇస్తాడు, గాల్ బ్లాడర్లో పీడనిస్తూ ఉంటాడు. ఇట్లాగా పంచమ మన పాటలు పంచమ భావం ఏదైతే ఉంటుందో మనం కట్టి ప్రదేశం అంటాం. అంటే నాభి దగ్గర నుంచి పై ప్రదేశం ఏదైతే ఉంటుందో కట్టి ప్రదేశం. నాభి నుంచి పైన ఉండే జఠరాగ్నులు ఎన్ని ఉంటుంది, నాభి నుంచి మనకు పేగులు ఈగులు ఎన్ని ఉంటాయి, అది 6వ భావంలోకి వెళ్ళిపోతుంది. అంటే లగ్నంలో శని కూర్చున్నాడు ఒకళ్ళ జాతకంలో. వీళ్ళు వద్దన్నా ఎప్పుడన్నా వీళ్ళకి ఏదన్నా పెయిన్ వస్తుందంటే అది స్టమక్ పెయిన్ వస్తుంది. ఈ స్టమక్ పెయిన్ అంటే ఏంటి? ఇక్కడ పెద్ద పేగుల్లో వాళ్ళ మలమూత్రాలు ఆగిపోవటం వల్ల ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అంటే గ్యాసెస్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో పర్సన్కి, ఈ గ్యాసెస్ ఏంటి? పేడాక్రాసిన శని మూడో దృష్టి దండేస్తాడు. లంగ్స్ ఊపిరి ఆగిపోయినట్టు ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఊపిరి ఆగుతుంది, నాకు ఇబ్బందులు పడుతున్నాడంటే అతని బాడీలో స్టమక్లో గ్యాసెస్ అనేది ఫామ్ అవుతుంది. అది పైకి దంతం వల్ల ఊపిరి పట్టేయటం, గొంతు పట్టేయటం, ఇలాంటి బాధలన్నీ ఇక తర్వాత షోల్డర్ పెయిన్స్ రావటం. ఇదంతా ఏంటంటే లగ్నంలో శని ఇస్తున్నాడు. మూడో దృష్టి దండేస్తాడు. లాస్ట్ క్లాసెస్లో చెప్పారు. సప్తమ దృష్టి అంటే సమన్వయం చేస్తాడు, దశమ దృష్టి అంటే అతని కర్మ. కానీ ఏ భావం నుంచి అతను ప్లేస్ అయిన భావం అష్టమ భావం ఉందో ఈ భావం అనేది వాళ్ళ మృత్యువుకి కారణం అవుతుంది. ఇక్కడ వాళ్ళ మృత్యువుకి కారణం ఇది అవుతుంది. ఇది కూడా వాళ్ళ మృత్యువు కారణం అవుతుంది. హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. 11th హౌస్లో శని కూర్చున్నాడు. ముందు గుండెకాయ అనేది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది. 10వ భావంలో శని కూర్చున్నాడు, లంగ్స్ జాగ్రత్తగా కూర్చోవాలి. అందుకే అంటాం మనుషులు ఋషులు ఎక్కువ ఏంటంటే ఆయుష్ను పెంచుకోవటానికి వాయువుని బంధిస్తారు, కుంభకం చేస్తారు. కుంభకం చేయటం ఏంటంటే శనిని కంట్రోల్ చేయటం. అది శని వాయువులకు అధిపతి, ఆయుష్కి అధిపతి ఆయనే. బండి రోగాలకి కారకత్వం కూడా ఆయన, పీడలకి కారకత్వం కూడా ఆయన, నష్ట కష్టాలకి కారకత్వం కూడా ఆయన. అందుకే శని అనేది వాళ్ళ 7 జన్మల కర్మకారకత్వాన్ని ఎంట పెట్టుకొని వస్తుంటాడు. ఇలాగా శనిని బట్టి మనం ఏంటంటే ప్రతి భావానికి చూడొచ్చు. ఒక సెకండ్ హౌస్లో శని కూర్చున్నాడు అనుకోండి, నాభి నుంచి కింద పార్ట్ ఏదైతే ఉంటుందో అది 30 degrees అందులో తొడలు టైస్ ఉంటాయి. ఈ టైస్కి అధిపతి గురుడు. గురుడు కారకత్వాల వల్ల ఫ్యాట్ లెవెల్స్ పెరగటం వల్ల కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బోన్స్ క్రాక్స్ రావటం ఇలాంటి సమస్యలు వస్తాయి సెకండ్ హౌస్లో శని కూర్చు. దండించేది ఏంటి? మళ్ళీ 3rd హౌస్ ఉందండి. అసలు మళ్ళీ గుండెపోట్లు వచ్చే అవకాశం. 9th అనేది గురుడు. బాడీ ఫ్యాట్ లెవెల్స్ విపరీతంగా పెరిగింది, రక్తంలో ఫ్యాట్ లెవెల్స్ పెరిగింది. దండన ఎక్కడ జరుగుతుంది? గుండెకి జరుగుతుంది. అంటే శని మూడవ దృష్టి ఎప్పుడైనా సరే ఆ భావాన్ని దండిస్తాడు. అతను ఏ భావం నుంచి కూర్చున్నాడు, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ఎక్కడ 9th హౌస్ నుంచి ప్రాబ్లం వస్తుంది, దండన ఎక్కడ జరుగుతుంది. అర్థమైనా? ఇక్కడ 6th హౌస్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకి దండన ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు 6th హౌస్ నుంచి చూసుకున్నాం మనం. 5th హౌస్ నుంచి 12లో శని కూర్చున్నాడు. 5th కి 8th హౌస్ అయింది అది.
మనం తినే తిండి, మన డైజెషన్ ప్రాబ్లం వల్ల దండన ఎక్కడ వస్తుందంటే గొంతులో వస్తుంది. గ్యాసెస్ వచ్చినప్పుడు గొంతే మంట పుడుతుంది. ఎందుకంటే శని మూడో దృష్టి గొంతును చూస్తున్నాడు. కొంతమంది మంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి ఏంటంటే పంచమం నుంచి అష్టం భావం. పంచమానికి మళ్ళీ ఒకటే కారకుడు గురుడే. గురు కారకత్వంలో థైరాయిడ్ ప్రాబ్లం. పంచమా నుంచి శని వ్యయంలో కూర్చున్నాడు కాబట్టి. అంటే పేడ, కష్టం, దుఃఖం శని అలాగేస్తాడు. మనకి జ్యోతిష్యం ఏంటంటే నాలెడ్జ్ మాత్రం ఇస్తుంది. ఇది శివుడి యొక్క జ్ఞానం ఇది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగని చెప్పేసి మనం మూర్ఖత్వంగా నా ఇష్టం వచ్చినట్టు వెళ్తానన్నాం అనుకోండి, దానికి డ్యామేజ్ అనుభవించాల్సిందే. దాన్ని తప్పిలేం మనం. ఎందుకంటే తప్పిలంటే సత్యం అది. ఇంకా నిజమైనా సరే మార్పు చెందిద్ది, కానీ సత్యం ఎప్పుడు మార్పు చెందదు. సత్యానికి నిజానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఈ రోజు నాకు 20 ఏళ్ళు అనుకోండి, ఇది ఈ రోజు నిజం అది. 2 రోజుల తర్వాత నాకు 20 ఏళ్ళు ఏముండే అంటే కాదు, అది అబద్ధం. 2 సంవత్సరాల తర్వాత 21 అవ్వచ్చు, 22 అవ్వచ్చు నాకు. అంటే నిన్నటిది ఈ రోజుకి మారుతుందంటే అప్పటికి నిజం, ఇప్పటికి నిజం కాదు. కానీ సత్యం అనేది ఎలా ఉంటుందంటే అది ఎప్పటికీ సత్యమే, అందులో డౌట్ లేదు. అంటే సత్యం అనేది మనకు సింపుల్ గా చెప్పాలనుకోండి, ఇంకో సూర్యుడికి చంద్రుడికి ఉన్న డిస్టెన్స్ బట్టి ఒక తిథి అలాగ ఏర్పడుతుంది చూసావా? అది సత్యం అది. అది సత్యమే అది. ఎందుకంటే ఎలా ఒక విధి అది ఇది అనుకుందాం, అది ప్రపంచం మొత్తం విధియే. కానీ డేట్ వైజ్ చూసుకున్నాం అనుకోండి, పగల వరకు ఇంగ్లీష్ డేట్స్ వైజ్ అమెరికాలో ఒక డేట్ ఉంటే మనకు ఒక డేట్ ఉంటుంది. అది అక్కడ నిజం, ఇది ఇక్కడ నిజం. కానీ ఇవాళ 2వ తారీఖు అనేది అమెరికా వాడికి అబద్ధం అయితే 3వ తారీఖు అనేది మనకు అబద్ధం. కానీ తిథి అనేది సత్యం అది. సూర్యచంద్రుల మధ్య ఉన్న డిగ్రీస్ దాన్ని మార్చడం. అట్లాగే కర్మలకి శని పీడించడంలో సత్యం లాంటి వాడు. అందులో అసలు ఎలాంటి డౌట్ అసలు ప్రతి మనిషికి శని ఎక్కడ కూర్చున్నా కూడా ఈ భూమి మీద అతను శ్వాస తీసుకుని భూమి బయటకు వచ్చాడు అంటే, అందుకే మహర్షులు అంటారు మోక్షం కావాలి మళ్ళీ మళ్ళీ జన్మలు వద్దు అని. ఎందుకు జన్మలు వద్దు అంటే జన్మల్లో శని పెట్టే పీడలు భరించాలా, మళ్ళీ చావు ఎలా ఉంటుందో తెలియదు, మళ్ళీ అదొకటి కర్మ. అందుకే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేని జీవితం కావాలని చెప్పి మోక్షాన్ని కోరుకుంటారు మహర్షులు. ఈ ప్రాసెస్ లో శరీరం బంధించడం అంటే కుంభకం చేయటం, శ్వాసను తక్కువ తీసుకుంటాం. అంటే శని ఎంత నిదానం శ్వాస తీసుకుంటే శని అంత ఆయుష్నిస్తుంటాడు. అంటే మనం తీసుకునే శ్వాస అనేది చాలా తక్కువ ఉండాలి. తక్కువ శ్వాస తీసుకుంటే తక్కువ ఆహారం తీసుకోవాలి. అలాగా శనిని మనం ఫాలో అయ్యామనుకోండి, ఆయుష్ పెరుగుతుంది, సమస్యలు జరుగుతాయి. రెండు, శని ఏంటంటే చీకటి నిదాన పరసనం, ఓర్పు సహనం. కానీ తామస గుణమే మళ్ళీ. శని తామస గుణాన్ని ఇస్తుంటాడు, కానీ ఓర్పు సహనం కూడా శని దగ్గర అవ్వదు. ఏ పర్సన్ అయితే ఓర్పు సహనాన్ని అలవరుచుకుంటాడు జీవితంలో, అందులో ఓర్పు సహనం ఎక్కువగా కావాల్సిన మనకు ఆస్ట్రాలజీకి ఒక చార్ట్ చూసేటప్పుడు ఎంతో ఓర్పు సహనంతో చూడాలి. ప్రతి క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా చూడాలి. వాళ్ళకి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయగలం. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కొన్ని విషయాల డాక్టర్స్ కూడా రోగాన్ని చెప్తారు, ఈ మెడిసిన్ వేసుకున్నారు, కానీ ఈ రోగం ఏ మూల నుంచి పుడుతుందో వాళ్ళు చెప్పలేరు. కానీ జ్యోతిషం మాత్రం ఇది ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ దాని యొక్క రిజల్ట్ చూపిస్తుందని చెప్పగలిగింది. ఇది ఆస్ట్రాలజీలో ఉన్న స్పెషాలిటీ. అంటే ఈశ్వరుడి ఇచ్చే జ్ఞానం ఇది, శివజ్ఞానం అంటుందండి. మనం ట్రాన్స్లేట్ చేసుకుంటామని లోపం వస్తుంది. ఈ ట్రాన్స్లేషన్ మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాం అనుకోండి, లైఫ్ అనేది చాలా ఎక్సలెంట్ గా మనం వాళ్ళ లైఫ్ లో ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ చూసుకుందాం. ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ పట్టేసి ఒక పర్సన్ యొక్క డెత్ సినారీ ఎలా ఉంటుంది, కష్టం ఏంటి మనం చెప్పొచ్చు. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ అది. దానికి కూడా మనకి శని ఎందుకు ఇంపార్టెన్స్ తీసుకుంటాం. శని ఇక్కడ మనకేంటి 6, 8, 12 భావాల కారకత్వం. ఇక్కడ మనకు 6వ భావాధిపతి ఎవరై కూర్చున్నారో మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 6వ భావం చూసుకుంటే మనకి 6, 8, 12 మనకి ఎవరు వచ్చారు, బుధుడు, కుజుడు, గురువు. వీళ్ళు ముగ్గురు మనకి ఇంపార్టెంట్. ఇది క్యాలిక్యులేషన్. ఇది మ్యాథ్స్ లగ్నం తీసుకున్నాం కాబట్టి. అట్లా డిఫరెంట్ లగ్నాలు ఏదైనా కానీ ఎప్పుడైనా సరే 6వ భావాధిపతి, అలాగే 8వ భావాధిపతి, 12వ భావాధిపతి, వీళ్ళ డిగ్రీలు మనం చెక్ చేయాలి.
ఇప్పుడు బుధుడు ఎక్కడ కూర్చున్నాడు, ఒక 10 డిగ్రీలు అనుకోండి. కుజుడు ఎక్కడ కూర్చున్నాడు, ఇంకో 10 డిగ్రీలు అనుకోండి. గురుడు ఎక్కడ కూర్చున్నాడు, అది 10 డిగ్రీలు అనుకుందాం. సింపుల్ లెక్క చెప్తున్నాను, ఈజీగా మీకు లెక్క రావటానికి. ఇప్పుడు బుధుడు లెక్క వేసుకున్నాం అనుకోండి. బుధుడు మనకేంటి, 4వ రాశి, అర్థమైందా? భోగాంశ వచ్చి 10 డిగ్రీలు. అలాగే కుజుడు వచ్చేదానికి 7వ రాశి, మళ్ళీ 10 డిగ్రీలు. గురుడు వచ్చేదానికి మనకి 11వ రాశి, 10 డిగ్రీలు. ఇక్కడ మనం 10 డిగ్రీలు 10 డిగ్రీలు 10 డిగ్రీలు పెట్టుకుందాం, లేదా 10 డిగ్రీల 10 నిమిషాలు పెట్టుకుందాం, మళ్ళీ 10 డిగ్రీల 10 నిమిషాలు, లేదా 10 డిగ్రీల 10 నిమిషాలు. ఇదైతే ఇంకా బాగుంటుంది క్యాలిక్యులేషన్, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం అనుకోండి, 30 నిమిషాలు 30 డిగ్రీలు అనుకో. 30 డిగ్రీలు అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ, 30 డిగ్రీలు ఒక రాశి అవుతుంది. కాబట్టి మనకి 0 డిగ్రీ 30 సెకండ్ ఒక రాశి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఎన్ని రాశులు అయినాయి మనకి ఇక్కడ, 4వ రాశి, 7వ రాశి, 11. 4, 7, 11, 12, 13, 1. అంటే 23 రాసులు 0 డిగ్రీ 30 నిమిషాలు అవుతుంది క్యాలిక్యులేషన్. ఇప్పుడు 12తో మనం తీసామనుకోండి, 12తో తీసేస్తే మనకి ఏమవుతుంది, ఇంకా మిగిలిన మనకి 11 రాసులు. 2 12 24 అనుకో, 1 12 12 పోతే 11 రాసులు 0. అంటే 11 రాసులు కంప్లీట్ అయిపోయిన తర్వాత 0:30 నిమిషాలు ఏదైతే ఉంటుందో, ఇది వీళ్ళ యొక్క అతి కష్టమైన భయంకరమైన పాయింట్. ఇది ఆ కష్టాన్ని తప్పియడం. అంటే వీళ్ళకి మేషరాశులకి ఈ 3 గ్రహాలు మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే పాయింట్ ఎక్కడ పడింది, 11 రాసులు దాటిన తర్వాత 12వ రాశిలో 30 నిమిషాలు పడింది. అంటే ఆల్మోస్ట్ పూర్వభాద్ర 4వ పాదాన్ని టచ్ చేసింది. డెత్ పాయింట్ అది. గోచారంలో శని ఎప్పుడైనా సరే వాళ్ళ జాతకంలో ఆ పాయింట్ని టచ్ చేస్తున్నాడు అనుకోండి, ఆల్మోస్ట్ ఏంటంటే ఆ పర్సన్ మనం డెత్ కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు వయసు అయిపోతే కనుక. ఆ పాయింట్ని టచ్ చేస్తే చాలు. మామూలు ఆయుష్ ఉంది, ఆ పాయింట్ని టచ్ చేశాడు అనుకోండి, భయంకరమైన పెయిన్ వస్తుంది. ఇన్ కేసు కర్మ కాలి ఈ పాయింట్ డిగ్రీస్ మీద ఏదైనా ఒక గ్రహం వచ్చి కూర్చున్నాడు, శుక్రుడు వచ్చి కూర్చున్నాడు, ఉచ్చస్థితి శుక్రుడు అంటాం ఇక్కడ మనం. ఇప్పుడు మేష లగ్నానికి 30 మినిట్స్ లో శుక్రుడు కూర్చున్నాడు వాళ్ళ జాతకంలో, నేటల్ జాతకంలో. శుక్రుడు అంటే ద్వితీయ సప్తమాధిపతి ఉచ్చస్థితిలో కూర్చున్నాడు, నీకే సూపర్ ఉంటుంది నీ భార్య అంటాం. 1 పెళ్ళి అవ్వకపోవచ్చు, రీజన్ 1. పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య నిలబడకపోవచ్చు, చనిపోవచ్చు, రీజన్ 2. ఎందుకు, ఆ శుక్రుడు కూర్చున్న డెత్ పాయింట్. 2 ఇతనుకున్న నష్టం ఏం జరిగింది, ఏం డెత్ జరిగింది ఈ పర్సన్, మగ పర్సన్ అనుకుంటే, శుక్రకణాలు ఏదైతే ఉంటుందో అవి అయితే లైఫ్ లో దొరకవు. చూడండి, లైఫ్ లో ప్రొడక్టివిటీ ఉండదు. రెండోది, శుక్రుడు అంటే మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ, లగ్జరీ, కార్లు గీర్లు, డామ్ డూమ్ అన్ని ఇస్తాడు. పైగా వాళ్ళ జాతకంలో ఉచ్చ స్థితిలో కూడా కూర్చున్నాడు శుక్రుడు. నీకేంటి అంటాం, కూర్చున్న పాయింట్ 30 మినిట్స్ లో కూర్చున్నాడు. అంటే ఏ పాయింట్ లో కూర్చున్నాడు, 6, 8, 12 భావాధిపతుల అంశాలు కూడి మనం ఏ క్యాలిక్యులేషన్ తీసుకున్నామో, ఏ పాయింట్స్ డిగ్రీ అయితే వచ్చిందో ఆ డిగ్రీలోకి శుక్రుడు వచ్చి కూర్చున్నాడు. డిఫాల్ట్ గా డిగ్రీ పురాపాత్ర 4 అనగానే మనకి కర్కాటక రాశికి వెళ్ళిపోతుంది. కర్కాటక రాశిలోకి నవాంశలోకి శుక్రుడు వెళ్ళిపోయినట్టే. ఇన్ కేసు నవాంశలు ఇంకేదైనా గ్రహాలు అదే పాయింట్లోకి వచ్చి కూర్చున్నాయి అనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడతారు. నవాంశలో కూడా చెక్ చేస్తాం మనం దాన్ని, ఆ పాయింట్ని. ఇక్కడ ఎన్ని భాగాలు ఉండే అది అన్ని భాగాలు నవాంశలోకి వెళ్ళి కూర్చుంటారండి. శుక్రుడు ద్వితీయ భావానికి కష్టాన్ని ఇస్తాడు, ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఇస్తుంటాడు. శుక్రుడు సెకండ్ హౌస్ లాడు, రైట్ ఐ అనుకుందాం మనం. సెకండ్ హౌస్ అంటే ఆ రైట్ ఐలో కలర్ని ఏదైతే ఉంటుందో ఆ కలర్ని చూసే కారకత్వం శుక్రుడు. ఆ కలర్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది, కలర్ బ్లైండ్నెస్ అంటాం దాన్ని. ఎందుకంటే ఆ డిగ్రీలో శుక్రుడు డెత్ పాయింట్ లో కూర్చున్నాడు. ఈ 6, 8, 12 భావాధిపతుల యొక్క కష్టం ఏదైతే ఉంటుందో, ఏదైనా ఒక గ్రహం కర్మకాలి వాళ్ళ జాతక చక్రంలో కూర్చుందంటే వెళ్ళిపోయినాడు. ఏ బుధుడేలు కూర్చున్నాడు, చెవుడు వస్తుంది. గురుడేలు కూర్చున్నాడు అక్కడ పాయింట్లోకి వెళ్ళి, గురుడు వాక్కారకుడు మాటలాగుతుంటే, ఇలా ద్వితీయాధిపతి వెళ్ళి కూర్చున్నాడు,
ఐసైట్ రావచ్చు, వాక్లో ప్రాబ్లం రావచ్చు. చతుర్థాధిపతి వెళ్ళి కూర్చున్నాడు, హార్ట్లో హోల్స్ ఉండొచ్చు. ఎందుకంటే డెత్ పాయింట్లో కాదు, భావాధిపతి వెళ్ళి కూర్చున్నాడు. భావాధిపతి కారకత్వాలు పోతే గ్రహ కారకత్వాలు కూడా దెబ్బతింటాయి. బుధుడికి డిఫాల్ట్గా వినికిడికి, మాటకి, రెస్పిరేటివ్కి ప్రాబ్లం, కారకుడు. మూడు దెబ్బతింటాయి అవి. ఆ మూడు మైనస్తో పుడతారండి పుట్టేటప్పుడు. ఒక పర్సన్ ఎందుకు పుడతాడు ఇలాగా అంటే, ఈ దుస్థానాలు ఏవైతే ఉండయో, ఈ దుస్థానాల భావాధిపతుల అంశాలు కూడా ఉన్నాయి. ఏ రాశిలో కూర్చున్నాడు, ఎన్ని డిగ్రీలో కూర్చున్నాడు, అలాగే ఈ ముగ్గురు కూడిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో లగ్నాన్ని మీరు చెక్ చేసుకుంటూ వెళ్తే ఆ పాయింట్ ఎక్కడ పడింది, దాని యొక్క నవాంశ ఎన్ని డిగ్రీలో పడింది, ఈ రెండు మీరు చెక్ చేసుకున్నారు అనుకోండి. అక్కడ ఏదైనా ప్లానెట్ లేదంటే ఓకే. గోచారంలో శని వచ్చినా, కుజుడు వచ్చినా, రాహుకేతులు ఆ పాయింట్ని టచ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం కష్టాలు అయితే పడతారని చెప్తాం మనం. ఆ కష్టాలను మనం తప్పిలేము. ఓకేనా? అంటే ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా జనరల్ కష్టాలు మనం చూసుకున్నాం అనుకోండి, జనరల్గా కూడా మనం ఇంకా చాలా లాజిక్స్ ఇలాంటివి తీయవచ్చు. కష్టాలను ఇంకా చూడొచ్చు ఒక జాతకంలో. ఇప్పుడు మేష లగ్నం చర్రాశి, చర్రాశి బాధాకారకుడు ఎవరు? 11th లార్డ్ బాధాకారకుడు. స్థిరరాశికి 9th లార్డ్ బాధాకారకుడు. ఉభయరాశికి 7th లార్డ్ బాధాకారకుడు. ఇట్లాగా ఈ కారకత్వాలు లెక్కేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ హౌస్ లాంటి కుజుడు అనుకుందాం, 11th హౌస్ లాంటి శని. వీళ్ళిద్దరు, శని ఎక్కడ కూర్చున్నాడు, కుజుడు ఎక్కడ కూర్చున్నాడు అనుకుందాం. శని 3 డిగ్రీలు, మీరు ఒక 5 డిగ్రీలు. ఈ 2 రాసులు 3 డిగ్రీలు ఆయన ఉన్నాడు. 4 రాసులు 5 డిగ్రీలో కుజుడు ఉన్నాడు. 8 డిగ్రీలు, 6 రాసులు 8 డిగ్రీలు. అంటే 1, 2, 3, 4, 5, 6, 8 డిగ్రీలు ఇక్కడ పడింది. 8 డిగ్రీలు అక్కడ అంటే ఆల్మోస్ట్ మనకి ఉత్తర 3వ పాదం పడుతుంది. ఉత్తర 3వ పాదం పడితే మనకు నవాంశలో మకరం అవుతుంది. అది ఈ ఉత్తర 3వ పాదం మీదకి ఏదైనా అశుభ గ్రహాలు ప్రయాణం జరిగినప్పుడు ఈ జీవితంలో ఈ పర్సన్ కష్టాలు పడతాడు, బాధను అనుభవిస్తాడు. ఎందుకంటే ఈ భావం చర్రాశి వాళ్ళకి బాధాకారకుడు. ఈ బాధాకారకుడికి పాయింట్ని కరెక్ట్గా ఇక్కడి నుంచి మళ్ళీ 159 యాక్సిస్ ఏమన్నా కూడా, ఈ 159 యాక్సిస్ 8 డిగ్రీలు, వీటిల్లో గ్రహాలు సంచారం చేస్తున్న నెగిటివ్ గ్రహాలు వాళ్ళ జాతకం నుంచి వాళ్ళు ఏదో ఒక పీడన అనుభవిస్తుంటారు. ఇదంతా మీరు చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. ఆ పాయింట్లు టచ్ చేస్తా ఏ గ్రహాలు కూర్చొని ఉంటాయి, ఆ గ్రహాలకు లోపం వస్తుందా వాళ్ళ జీవితంలో. గోచారంలో గ్రహాలు తిరుగుతా ఆ పాయింట్లు ఏమైనా టచ్ చేసినాయి వాళ్ళ జాతకం, వ్యక్తిగత జాతకం, వాళ్ళు ఎలాంటి సమస్యను పీడన అనిపించే అవకాశం. టచ్ చేస్తున్న గ్రహం ఏంటి, కుజుడు టచ్ చేశాడా, శని టచ్ చేశాడా, లేకపోతే వాళ్ళ జాతకంలో ఉన్న షష్టాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతులు ఆ పాయింట్ని టచ్ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు పీడన అనిపిస్తారు. అప్పుడు మీరు ఏంటంటే ఆ గ్రహానికి సంబంధించిన దానాలు కానీ, రెమెడీలు కానీ, అర్థమైనా, వాటి యొక్క పీఠాహార స్తోత్రాలు కానీ ఈ పర్సన్స్కి ఇవ్వటం వల్ల కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఇట్లా మనం చాలా చూడవచ్చు. చాలా ప్రెడిక్షన్స్ ఇదే లాజిక్స్తో మనం అప్లై చేయొచ్చు. ఒక మనిషికి వివాహం కావాలి, లగ్నాధిపతి, సప్తమాధిపతి దగ్గర భోగాంశాలు డిగ్రీలు కూడా అండి. వాళ్ళ డిగ్రీలు లగ్నాత్ ఏ పాయింట్లో పడిందో చెక్ చేయండి. ఆ పాయింట్లో గోచారంలో గురు సంచారం జరుగుతుందా, వివాహం ఆ పాయింట్ ఆ డేట్లో అయితే మీరు ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. కానీ వివాహ ఆధిపతి వెళ్ళి ఇందాక అన్నట్టు డెత్ పాయింట్లో పడ్డాడు అనుకోండి, 6, 8, 12 భావాలు కూడిన పాయింట్లో పడితే ఆల్మోస్ట్ చాలా కష్టమవుతుంది. లేదు, లగ్నము అలాగే బాధకాధిపతి, అంటే బాధకాధిపతులు మీకు తెలిసిందే. స్థిర రాశులకి 9th లార్డ్, చర రాశులకి ఏమో 11th లార్డ్, ఉభయ రాశులకి ఏమో 7th లార్డ్. జస్ట్ వాళ్ళ డిగ్రీలు చూడండి, ఏ భాగం పడిందో చూడండి. ఆ భాగం మీదకి ఈ 7th లార్డ్ వెళ్ళాడా, 5th లార్డ్ వెళ్ళాడు, ఒక 5th లార్డ్ వెళ్ళాడు, వాళ్ళకు ఉంటుంది సంతాన లోపానికి సంబంధించిన బాధ. కంప్లీట్ డెత్ పాయింట్లకు సంతాన అధిపతి వెళ్ళాడు, సంతానం కలగకపోవచ్చు, కలిగితే నిలబడకపోవచ్చు. ఎందుకంటే ఆ డెత్ పాయింట్ అనేది చాలా డేంజర్. అలాగే ఆ పాయింట్లో మనకి గ్రహాలు వస్తున్నా కూడా అవి చాలా సమస్యలు ఇస్తుంటాయి. ఇట్లా మీరేంటంటే జస్ట్ ఒక క్యాలిక్యులేషన్ మీరు చెక్ చేసుకోవాలి. ఇదంతా ఏంటి, శనికి సంబంధించిందే.
అంటే శని ప్రయాణం అది. గోచారంలో శని ప్రయాణం చేస్తున్నాడు. మన దగ్గర కస్టమర్ వచ్చాడు, క్లయింట్ కస్టమర్, బాబు నాకు ఈ కష్టం అని. టుడే నేను ఒక చార్ట్ చూశాను. జస్ట్ డెత్ పాయింట్ లో బుధుడు సూర్యుడు కూర్చున్నాడు. ఏం వినపడో మాట్లాడినాడు. నవాంశలోకి వెళ్ళి మళ్ళీ బుధుడు కూర్చున్నాడు, చంద్రుడు కూర్చున్నాడు. మళ్ళీ అతనికి కనబడితే మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు మెంటల్, బుధుడు ఇష్యూస్ క్రియేట్ చేస్తాడు. డెత్ పాయింట్ లో కూర్చొని పుట్టాడు. జీవితాంతం అనిపించదు. శని కూడా చూస్తున్నాడు, యాక్సెస్ ఇచ్చాడు. అంటే కొన్ని కొన్ని పాయింట్స్ మీరు, సింపుల్ లాజిక్ ఇది. ఒకళ్ళ జీవితంలో ఫిజికల్ గా ఏం కోల్పోతున్నారు, కర్మలు ఏమేమి వస్తున్నాయి, ఎలాగ ఇబ్బందులు పడుతున్నారు, ఇదంతా మీరు ఎగ్జాక్ట్ గా చెక్ చేయాలి. ఇది శని పార్ట్ 3 అనమాట. ఇలాంటి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ముందు ముందు మీకు, గురుడుకు సంబంధించిన క్యాలిక్యులేషన్స్. ఇదైతే కనుక ప్రతి ఒక్కళ్ళు మీరు ఒక మనిషి కష్టం ఎక్కడి నుంచి వస్తుంది అని చెక్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆ భాగంలో నవాంశలో కూడా చెక్ చేయండి. ఇప్పుడు పలానా డిగ్రీలు పడ్డాయి పలానా పాదం నవాంశలో పలానా రాశిలో పడింది. ఆ నవాంశ రాశిలోకి ఏమైనా గ్రహాలు వచ్చి కూర్చున్నాయి అనుకోండి, అవి కూడా ఏంటంటే సమస్యలను క్రియేట్ చేస్తుంటాయి. మనం ఏమనుకుంటాం, యాక్చువల్గా ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, ఉచ్చ స్థానంలో శుక్రుడు కూర్చొని ఉన్నాడు. డెత్ పాయింట్ వెళ్ళి శుక్రుడు పాయింట్ కూర్చుంది. 6, 8, 12 భావాలు డెత్ పాయింట్. మనం జనరల్ గా చూసుకుంటే శుక్రుడు ఉచ్చ స్థితి అది ఇది అని చెప్పేస్తాం. రియల్ లైఫ్ లో ఆడికి ఏం ఉండవు. ఏమంటాడు చెప్పండి? ఆస్ట్రాలజీ వేస్ట్, ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ వేస్ట్, ఇది మాయ, ఫ్రాడ్, మోసం ఇట్లాగంటారు. కానీ పాప ఆస్ట్రాలజర్కి తెలియదు పాప ఇట్లా చూడాలి అని. కొంతమంది ఆస్ట్రాలజర్స్ తెలుసు ఈ లాజిక్స్, చెప్పరు వాళ్ళు. తెలిసినా చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఆ సీక్రెట్ మా దగ్గర ఉంటే మేమే మంచి ఆస్ట్రాలజర్లు పోతాం కదా దాచిపెట్టుకుంటాం. నేను కొన్ని లాజిక్స్ చెప్తున్నా, అంటే కొన్ని ఆపుతాను, కొన్ని ఇంట వాళ్ళు ఏంటంటే జనరల్ పీపుల్ ప్యానిక్ అయిపోతున్నారు. కొంతమంది నన్ను తిడుతుంటారు కూడా. సింపుల్ చెప్ప, నాకు భావజలితలో దశమూలకి శని వెళ్ళాడు. మనం ఎన్ని చెప్పినా ఎంత చేసినా కూడా నన్ను కాంట్రవర్సీ చేయడం, తిట్టడం అనేది నా కర్మ. తిట్లు తింటాం, అవమానపడటం అనేది నా కర్మ. అందుకని నేను ఏంటంటే కామెంట్ బాక్సే తీసేసాను, యూట్యూబ్లో పెట్టను నేను. ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది. నేను కామెంట్ బాక్స్ పెట్టాను అనుకోండి, 3 పొగిడితే 4 తిడతారు. జోక్ అది, రీజన్ అది. ఎందుకంటే నా జాతకంలో అలా కూర్చున్నాడు శని వెళ్ళి. 3rd హౌస్ నుంచి అష్టం భావం అయింది. మా బ్రదర్ చాలా కష్టాలు పడుతూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు, ఇబ్బంది పడుతుంటాడు. నాకు మాట్లాడుతున్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, లంగ్స్ ప్రాబ్లం వస్తుంది. ఇన్ కేసు నా డెత్ ఎలాగ వెళ్తుందంటే, నా లంగ్స్ లో కఫం చేరిపోయి చనిపోతాం. అది ఫిక్స్. అది లంగ్స్ పాడైపోయి చనిపోతాం, అది ఫిక్స్. ఎందుకు? శని శీతలానికి ఆధిపత్యం. అంటే శని ఏం చేస్తాడంటే మంచును కప్పించేస్తాడు. దాన్ని బ్లాక్ చేయడం అంటే అది శని దగ్గర ఉన్న మంచు మాత్రమే. లంగ్స్ కి మంచులాగా కమ్మేస్తాడు. ఎందుకంటే 10th హౌస్ లో కూర్చోడు, 3rd నుంచి 8th హౌస్. సఫర్ పెయిన్ ఎక్కడ పడతారంటే లంగ్స్ లో పడతాం. అది నాకు ఫిజికల్ గా. నా రిలేషనల్ గా చూసుకుంటే కనిష్ట సోదరు వరకు బాగా బాధపడతాడు, పోరాడుతూ ఉంటాడు, హార్డ్ వర్క్ చేస్తుంటాడు. అర్థమైందా? ఇలా ఉంటుంది అనమాట. వాళ్ళు ఇంకా ఎక్కువ సమస్యలకు ఎప్పుడు వెళ్తుంటారంటే, నేను సరిగ్గా రెమెడీలు చేయట్లేదు, పరిహారాలు చేయట్లేదు. చేయటం ఉపయోగపడడం వల్ల వాళ్ళు ఎక్కువ పడతారు. నేను బాగా పరిహారాలు చేస్తాను అనుకోండి, వాళ్ళకి సఫర్ తగ్గి వాళ్ళు బాగుపడతారు. మన జాతకం అంటే మనం ఒక్కడమే కాదు, మన కుటుంబం ఉంటుంది, మన బంధువులు ఉంటారు, మేనమావలు ఉంటారు, కట్టుకున్న భార్య ఉంటుంది, లేదా భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు. వీళ్ళందరి కోసం మనం కర్మలకు సంబంధించిన పరిహారాలు చేయాలి. అందులోనూ కర్మకారకుడు, పీడాకారకుడు శని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. అతను వాళ్ళ జాతకంలో యోగకారకుడు అయితే యోగాన్ని ఇస్తాడు, ఆ అష్టమాలు కూర్చుంటే ఆయుష్ని ఇస్తాడు. కానీ హెడేక్ అవ్వచ్చు. 0 to 10 డిగ్రీ లగ్నం అయితే, 10 నుంచి 20 అయితే బాడీ నాభిలోకి ఉన్న పార్ట్ మొత్తానికి డ్యామేజ్ అవ్వచ్చు. 20 నుంచి 30 అంటే కింద బాడీ పార్ట్స్ మొత్తం డ్యామేజ్ అవ్వచ్చు. కానీ ఆయుష్ని ఇస్తాడు. అష్టమాలు ఇచ్చే పాసిబిలిటీ ఉంది. రహస్య విద్యలు నేర్పిస్తుంటాడు, మంచి ఇంజనీరింగ్ లో సైంటిస్టులు చేస్తుంటాడు, అర్థం సీక్రెట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే విధంగా తీసుకెళ్తుంటాడు. కానీ పీడించడం మాత్రం కావాలి, అది సత్యం. అది శని దుఃఖకారకుడు, పీడాకారకుడు, 6, 8, 12 దుస్థానాలకి కారకత్వం కూడా ఆయన. పాయింట్స్ పట్టుకోండి మీరు. ఇప్పుడు ఒక మనిషికి వివాహం చెప్పాలంటే చెప్పే కదా, జస్ట్ చిన్న పాయింట్ తో క్యాలిక్యులేషన్ చూసుకుంటే గోచారం గుడి ఎన్ని డిగ్రీలకి ఏ రోజు వస్తున్నాడు, ఎన్ని పాయింట్లు టచ్ అవుతున్నాడు, ఎగ్జాక్ట్ పాయింట్ ఎప్పుడు ఇచ్చేవచ్చు మీరు సరదా డేట్. అలాగ డేట్ ఇవ్వాలంటే ముందు ఈ సప్తమాధిపతి బలం కూడా చెక్ చేసుకోవాలి. అతను బలం ఉంటే మనం డేట్ ఇవ్వచ్చు. ఆ సప్తమాధిపతి చెడిపోయాడు, ఇబ్బందుల్లో పడిపోయాడు,
ఆ గ్రహం ఎందుకు ఇబ్బందుల్లో పడిందని మీరు అంశంలోనే చెక్ చేయండి, ఇక్కడ చెక్ చేయండి. మీరు ఎంత పిన్ పాయింట్లో మీరు ప్రెడిక్షన్ చేయగలుగుతారంటే అంత పిన్ పాయింట్లు చేస్తారు. ఇవాళ క్లాస్ మీరు రియల్ టైంలో ప్రాక్టీస్లో తీసుకెళ్లాల్సిన క్లాస్ ఇది, నెగ్లెక్ట్ చేసే క్లాస్ అయితే కాదు. ఓకేనా? చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ ఒకటి ఇచ్చాను, లాజిక్ ఇచ్చాను. ఆల్మోస్ట్ ఈ శని 3 పార్ట్లు మీరు వింటే కనుక మీరు ద బెస్ట్ ప్రెడిక్షన్స్ అయితే ఇవ్వగలరు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.